మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారంటే ఏదో అవసరం వచ్చినప్పుడు అప్పుడు సెలవు పెట్టుకొని అప్పుడు వస్తారు ప్రార్థనకి. కుటుంబంలో ఏదో అవసరమో, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షనో, లేకపోతే ఇంటి పనో, లేకపోతే పిల్లలకు పెళ్లి చూపులో, లేకపోతే ఏదో ఒక సందర్భం వస్తే అప్పుడు సెలవు పెట్టుకొని ప్రార్థనకు వచ్చి, అయ్యగారు ఎల్లుండి మా ఇంట్లో, ఆదివారం మా ఇంట్లో, సోమవారం మా ఇంట్లో కథలు చెప్తారు. ఏడకొచ్చి భయభక్తులు లేని సంఘం, దేవుడంటే భయం లేని విశ్వాసులు, వాక్యం ఎడల దేవుని ఎడల యథార్థత లేనటువంటి విశ్వాసులు. ఏమనుకుంటున్నారు దేవుడంటే? ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? ఊరికి కొట్లో కొనుక్కొచ్చుకునే ఒక నూనె ప్యాకెట్ లాంటిది అనుకుంటున్నారా దేవుని సన్నిధి అంటే? ఏమండి, దేవుడు సంఘముతో మాట్లాడాలి.